శ్రీముఖిని అసలుకి నిజంగా షోకి యాంకర్ గా పెట్టిరో లేకపోతే షో ఆఫ్ చేయడానికి యాంకర్ గా పెట్టిరో కూడా అర్థం అవట్లేదు నాకు. అందులో మళ్ళీ ఒక సెలబ్రిటీని తీసుకొచ్చారు, డెమన్ పవన్ తీసుకొచ్చారు. డెమన్ పవన్ చూసారు, ఒక అమ్మాయిని ఇంకా పైకి ఎత్తుకొని తిప్పుతూనే ఉన్నాడు. ఇంకా మరి పోయిన సీజన్ లో మొత్తం మరి రీతు చౌదరిని లేపిండు. మరి ఈసారి వచ్చినప్పుడు అదే హైప్ ఇవ్వాలి, అదే కంటెంట్ ఇవ్వాలంటే ఎవరో ఒక బక్క ఉన్న అమ్మాయిని చేయాలి కదా. అందుకని అపూర్వం చేసిండు. శాలిని అమ్మాయి ఇప్పుడు నాకు ఓట్ వేయండి అని చెప్పేసి అడుక్కుంటుంది. సో తను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా అన్న? నిజంగా నేనైతే కామవంతుడిని అయితే కాదన్న. ఒకవేళ నిజంగా కామవంతుడిని అయితే నేను నిజంగా ఆమెకు ఓటేస్తుంటుంటే. ఎందుకనంటే ఆమె నిజంగా అరే నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వచ్చినావు అమ్మ, నాకు తెలిసి అర్థం అవ్వట్లేదు. అంత బక్క ఉంది, ఆ శ్రేష్ఠి కూడా ఆడుతుంది ఆట. నువ్వేదో అని అలసిపోతున్నావు, ఈయన్నే అలసిపోతున్నావు అగ్ని పరీక్షల. రేపనాడు బిగ్ బాస్ షోకు ఏం చేస్తావు, ఏం పీకేస్తావు నువ్వు అసలుకి? సరే, ఫిట్నెస్ విషయానికి వద్దాము. మిథిలేష్ ఫుల్ కండలు రాయుడు లాగా కండలు చూపించుకొని వస్తున్నాడు కదా. నిన్న జరిగిన ఒక టాస్క్ లో మిథిలేష్ అండ్ రోహిత్ ఆడేటప్పుడు రోహిత్ గెలిచాడు. మరి దానికి మీరేమంటారు? రోహిత్ ఒక ఏమంటారు ఈ ఫిజికల్ టాస్క్ లో ఒక అండర్ డాగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే రోహిత్ చూడండి, ఆ కామ్నెస్ అనేది సరే ఏదైనా సరే ఆ పోయిన సీజన్ లో ఏమంటారు అభిజిత్ ఉన్న సీజన్ లో అభిజిత్ లాగా కూల్ గా కంపోజ్డ్ గా అనిపిస్తుండు. వెన్ కంపేర్ టు ఫిజికల్ టాస్క్ మెంటల్ టాస్క్ వచ్చినా సరే ఆ రెండు టాస్క్లు కూడా సక్సెస్ఫుల్ స్ట్రాంగ్ టీమ్ తోని లైక్ గెలిచిండు. మళ్ళీ మిథిలేష్ తోని కూడా ఈ హ్యాండ్ రేజ్లింగ్ అనేది గెలిచిండు. సో కంప్లీట్ గా ఒక ఫైర్ వర్క్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది మనోడైతే. ఓకే, రోహిత్ అండ్ అమన్ ని పక్కన పెడితే మీరు ఎవరికి ఓట్ వేస్తారు? కళ్ళు మూసుకొని రోహిత్ చేస్తా. అమన్ గాడు జస్ట్ వాడు షో ఆఫ్ చేయడానికి వచ్చిండు. వానికి మరి ఎందుకు బిగ్ బాస్ అంతా సపోర్ట్ చేస్తుందో, వాడు ముందే డబ్బులు కట్టొచ్చిండో దేం కట్టొచ్చిండో నాకు తెలియదు. కానీ వానికి కావాలని వాడు టాస్క్ గెలవకపోయినా సరే మొన్న టాస్క్ చూసుకుంటుంటే ఏదైతే ఆ బ్యాగులు ఉన్నాయో ఆ బ్యాగుల టాస్క్ చూసుకుంటుంటే నిజంగా ఫిజికల్ టాస్క్ పెట్టినప్పుడు ఫిజికల్గానే మూవ్ అవుతారు వాళ్ళు. అట్లా మూవ్ కాకుండా ఏమంటారు స్టాప్ అని చెప్పేసి వాడు 2 బ్యాగులు తీసి లోపలికి వేసుకున్న తర్వాత అసలుకి నిజంగా ఏమంటారు శ్రీముఖి నీకు నిజంగా చెప్తున్నా, ఏమంటారు నేను యాంకర్గా పెట్టినందుకు యాంకర్గానే చేయను. నీ తొక్కల జడ్జిమెంట్ ఎవరికి కావాలి? పాపం ఆ రోహిత్కి అయితే ప్రతి ఒక్క టాస్క్లో గెలుస్తుండు, కానీ డిసప్పాయింట్మెంట్ వస్తుంది. మళ్ళీ ఈరోజు చూసుకుంటే మనం ఏమంటారు మళ్ళీ అతనికి ఆ ఎల్లో కార్డ్ అనేది ఇచ్చిర్రు. సో ఎందుకు మంచి ఆడేటోళ్ళని ఎందుకు తీసేస్తారు, బాగిని తీసేసారు. మళ్ళీ ఇప్పుడు రోహిత్ని ఏమంటే మంచిగా గెలుస్తాడేమో అని చెప్పేసి ముందే భయపడుతున్నారు. సో ఇదంతా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది.